రీసెంట్ గా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ దేశ సరిహద్దుల్ని చేంజ్ చేయొచ్చని, అంటే దేశ సరిహద్దుల్ని మార్చవచ్చని చెప్పారు. అలానే పాకిస్తాన్లోని సింధు ప్రాంతం కూడా భారత్లోకి తిరిగి రావచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉండేదని ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. 1947లో దేశ విభజన అంటే పార్టీషన్ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిన సింధు ప్రాంతం, సింధు నది గురించి ఆయన రీసెంట్గా ప్రస్తావించారు. సింధు భూమి నేడు భారతదేశంలో భాగం కాకపోవచ్చు, కానీ నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలోనే భాగంగా ఉంటుంది. ఈ భూమి విషయానికి వస్తే సరిహద్దులు మారవచ్చు, ఎవరికి తెలుసు రేపు మళ్ళీ సింధ్ భారత్లోకి తిరిగి రావచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల్లోనే బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ గురించి కూడా ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు ప్రస్తావించారు. లాల్ కృష్ణ అద్వానీ గారు రాసిన పుస్తకంలో సింధు ప్రాంతానికి సంబంధించిన హిందువుల గురించి కూడా ప్రస్తావించినట్లు రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారు. సింధ్ హిందువులు, ముఖ్యంగా ఆయన తరానికి చెందిన వాళ్ళు, అంటే లాల్ కృష్ణ అద్వానీ తరానికి చెందిన వాళ్ళు ఇప్పటికీ భారతదేశం నుంచి సింధు విడిపోవడాన్ని అంగీకరించడం లేదు. సింధులోనే కాదు, భారతదేశం అంతటా హిందువులందరూ కూడా సింధు నదిని చాలా పవిత్రంగా భావిస్తారు. సింధు ప్రాంతంలో నివసించే చాలా మంది ముస్లిమ్స్ కూడా సింధు నది, ఏదైతే ఇందస్ రివర్ ఉందో, మక్కాలోని ఆలియే జామ్జామ్ కంటే తక్కువ పవిత్రమైనది కాదు. సింధు జలాలు చాలా పవిత్రమైనవని అక్కడ ముస్లిమ్స్ కూడా విశ్వసిస్తారు. ఇదంతా కూడా లాల్ కృష్ణ అద్వానీ తన పుస్తకంలో రాశారంట. సింధు నదిని పవిత్రంగా భావించే సింధు ప్రజలు ఎల్లప్పుడూ మన సొంతమే, వారు ఎక్కడున్నా ఎల్లప్పుడూ మనవాళ్లే అంటూ రాజ్నాథ్ సింగ్ గారు పేర్కొన్నారు.